ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రస్తుతం అక్కడ సంఘీభావంగా రేవంత్ రెడ్డి చేరుకోవడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న బడుగు బలైన యువకులు ఆలోచన చేయాలి. ఈ రోజు మీరు చదువుకోవడానికి కానీ యూనివర్సిటీలకు రావడానికి కానీ దళితులు ఎవరైతే చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావడానికి కానీ 82లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే ప్రధానంగా మాదిగ సామాజిక వర్గాన్ని ఆదుకొని హక్కును చేర్చుకున్నది నందమూరి తారక రామారావు గారు అన్న సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు దీక్ష చేస్తున్న నరసింహన్న యూనివర్సిటీలో స్టూడెంట్, లా స్టూడెంట్. నాకు తెలిసినంత వరకు అన్నకు అప్పటికి పెళ్లి కాలే. పిలిచి టికెట్ ఇవ్వడమే కాదు, ఆయనను గెలిపించుకొని ఆయన మంత్రివర్గంలో మంత్రిని చేసుకున్నాడు. ఇవాళ మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసినా మనకు టికెట్ వచ్చేటట్లేదు, ఎమ్మెల్యే అయ్యేటట్లేదు. నరసింహన్నను పెళ్లి కాకముందే ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన చరిత్ర, మంత్రి అయినాక పెళ్లి చేసుకున్నాడు నరసింహన్న నాకు తెలిసినంత వరకు. దాదాపుగా అంటే ఈ రోజు నరసింహన్న దీక్ష రాజకీయ పరమైన కోణంలో చూడాల్సిన అవసరం లేదు. భావోద్వేగాలకు సంబంధించింది. తన బాధను ఏ రకంగా ప్రపంచానికి చెప్పాలనో అర్థం కాలే. శాసనసభలో ఒకవేళ నరసింహన్న ఉండుంటే నిన్న 4 కన్నా భూమి ఉండేది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అంత దుర్మార్గంగా నిర్ణయం తీసుకుంటుంటే ఆవేశం పట్టలేక, ఎందుకంటే నరసింహన్న ఆవేశం నాకు తెలుసు. అక్కడ ఉండుంటే మాత్రం 4 కన్నా భూమి ఉండేది. అలా చేయలేని పరిస్థితిలో ఈ రోజు ప్రజలకు ఒక మంచిని మంచి అనడానికి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఒక మంచిని గుర్తించడానికి, ఒక మంచిని నిలబెట్టడానికి పోరాటం చేయాలన్న ఆలోచనతోనే ఈ రోజు నరసింహన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిండు. మనందరం కూడా సంపూర్ణంగా ఈ అంశానికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇంకొక మాట చెప్పదలుచుకున్నా మీడియా మిత్రుల ద్వారా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రాబోయేది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మావి. ఏ రకంగా అయితే 83లో నందమూరి తారక రామారావు గారు, ఏ రకంగా అయితే 83లో నందమూరి తారక రామారావు గారు తెలంగాణలో బడుగు బలైన వర్గాలకు, పేద విద్యార్థులకు ఏ రకంగా అయితే సంక్షేమ పథకాలు తెచ్చిందో, ఉచిత బియ్యం ఈ రోజు 2 రూపాయల కిలో బియ్యం అంటే మొట్టమొదట గుర్తుకొచ్చేది నందమూరి తారక రామారావు గారు. జనతా వస్త్రాలంటే నందమూరి తారక రామారావు గారు. ఉచిత కరెంట్ అంటే 50 రూపాయలకే హార్స్ పవర్ అని చెప్పి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరు అంటే మన నందమూరి తారక రామారావు గారు. ఏ రకమైన సంక్షేమ పథకాలైనా బడుగు బలైన వర్గాలకు ఇవ్వాలంటే ప్రపంచంలో ఎవరైనా గుర్తించాల్సింది నందమూరి తారక రామారావు గారినే. కాబట్టి సోదరులారా, ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అదే నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే అభివృద్ధిని చేసిండో ఆ రకమైన అభివృద్ధిని చేసే బాధ్యత మన అందరిదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. అదేవిధంగా ఈ రోజు పదే శాసనసభలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆజంజాయి బిల్లులు మూసేసిండు, నిజాం షుగర్స్ మూసేసిండు, డీబీఆర్ మిల్స్ మూసేసిండు అని చెప్తున్నారు. అవన్నీ మూతపడ్డాయి కాలానుగుణంగా. కానీ ఒక విప్రోను, ఒక ఇన్ఫోసిస్ ను, ఒక మైక్రోసాఫ్ట్ ను, కొన్ని వందల సాఫ్ట్వేర్ కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కొన్ని లక్షల తెలంగాణ చదువుకున్న యువకులకు ఉద్యోగాలు ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రోజు తెలంగాణకు తెచ్చిపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు మూతపడ్డ వాటి గురించి చెప్తున్నవే, మూతపడ్డప్పుడు నువ్వు ఇక్కడ మంత్రి కాదా అని నేను అడుగుతున్నా. మూతపడడానికి ఒకవేళ మేమే కారణమైతే ఈ రోజు తెలుసుకొని లక్షల యువకులకు ఉద్యోగాలు ఇస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు మేం తెచ్చినమా లేకపోతే నువ్వు నీ తాత తెచ్చిందా? ఒకసారి లెక్క చెప్పండి, చర్చకు పెట్టండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల వస్తుందా లేకపోతే నువ్వు ఎవరన్నా నీ కుటుంబ సభ్యులు ఏమైనా పన్ను కడుతున్నారా? ఒకసారి చర్చకు తీసుకుందాం. శాసనసభలో ఖచ్చితంగా మేము మాట్లాడతాం అన్ని వివరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.